దావీదుకు ఉన్నటువంటి హృదయం ఏమిటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం విషయంలో హోదాను మర్చిపోయినవాడు. దావీదుకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? తన దగ్గర ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా దేవుని మందసాన్ని తీసుకురావడానికి స్వయంగా వెళ్ళినవాడు. ఆయన దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడలే. దేవుని ఎదుట నాట్యమాడడానికి తన హోదాను చూసుకోలేదు. మరి నీవో చప్పట కొడితే చేతులు నొప్పి వస్తాయేమో బాధ. అందరూ పాట పాడుతుంటే నువ్వు బెదిరి చూపులు. ఇక్కడికి వస్తున్న దేని గురించో తెలుసా? దేవుణ్ణి స్తుతించడానికి. బలమంతటితో క్రైస్తవులట అబద్ధాలు ఆడరాట కానీ పాడుతారట. అబద్ధాలు ఆడరాట కానీ పాడుతారట. ఎన్ని అబద్ధాల పాటలే పాడుతున్నావు మనందరివి. నీవు పాటకు తగ్గట్టు నీ బ్రతుకు దేవుని మందిరంలో లేకపోతే, దేవుని మందిరంలో ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చప్పట్టుకోవట్లే? నీ దగ్గర దెయ్యం ఉందా? ఇంత సౌండ్ వస్తున్నా కొంతమంది మళ్ళా వాళ్ళేవో నిద్రపోవాలన్నట్టు నటించడం. ఎందుకు నిద్ర వస్తుంది దేవుని మందిరంలో? సైన్యములకు అధిపతి యెహోవాను ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నిద్ర ఎలా పోతావు? మౌనంగా ఎలాగుంటావు? దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీ హృదయ స్పందన జరగాలి. దేవా నీకు వందనాలు, నాతో మాట్లాడుతున్నావు నీకు వందనాలు, నాతోటే మాట్లాడుతున్నావు నీకు వందనాలు అనాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములో మనం ఉన్నాము కనుక మనందరి ప్రవర్తన దావీదు వలె మనం ఏం చేయాలి తెలుసండి? హోదాను మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించాలి.